హల్లెలూయా. కూడి చేరొచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనం వచ్చి అని తెలియజేస్తున్నాను. అందరికి కూడా వందనాలు. నా మాట చివరి వరకు వినిపిస్తుంది కదా? ప్రైజ్ ది లార్డ్. మోనిటర్స్ కొంచెం ఒక్క పాయింట్ తగ్గించింది. అసలైతే ఈరోజు మరిపడి బంగ్లాలో గిరి పాస్టర్ గారి యొక్క మందిరంలో దేవుని వాక్యం చెప్పాలి. నేను దైవజనులు వర్గీస్ గారు దాదాపు మొన్న ఆగస్టు 13 దాకా ఉపవాస ప్రార్థనలు 40 రోజులు, ఆ తర్వాత తిరుగురు ఉపవాస ప్రార్థనలు సరిపడక దాన్ని 50 రోజులు చేయటం. అది అయిన వెంటనే మరలా మైలవరంలో ఎరుకో ఉపవాస ప్రార్థనలు అంటూ ఒక 7 రోజులు బలంగా దేవుడు వాడుకోవటం. నిన్నటితో అవి పూర్తయ్యాయి. ఈరోజు ఇంకా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఈ వాగ్దాన సందేశ కూడికి. కాబట్టి ఇంకా సమయం లేనందున మళ్ళీ 14వ తారీఖు నుంచి మళ్ళీ ఉపవాస ప్రార్థనలు కందిమళ్ళ వారి పంజల్లో ఆరంభించడం జరిగింది. దాదాపు ఈ ప్రారంభంలోనే ఈ లిస్టు చూస్తే నాకు సత్యంత భయం వేసింది. చూడండి, అసలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆస్తిపాస్తుల యొక్క వివరాలు కూడా ఇన్ని ఉండవేమో. దస్తావేజు రాసేట్టుగా రాశారు మన వాళ్ళు. ఏది ఉపవాస ప్రార్థనలు ఆరంభించలా, అప్పటికే ఇన్ని వచ్చాయి. ఇంచుమించుగా 70. ఈరోజు అక్కడ ఉండాలి, దైవజనులు ఉన్నారు కాబట్టి అక్కడ నేనే కొంచెం పర్మిషన్ అడిగి రావటం జరిగింది. తర్వాత మీకు ఒక మాట చెప్పాలి. ఒకటి, ఆఫీసు రూమ్కి రావాలంటే కనుక ఫోన్ చేసి ఉన్నారా లేదా అని వివరం అడిగి రావటం ప్రయత్నం చేయండి. ఆఫీస్ రూమ్లో నేను ఉన్నానా లేదా, ఇంటికాడ నేను ఉన్నానా లేదా అని ఫోన్ చేసి ఇంటికి రండి. మీరు ఎడాపెడ వస్తే నేను ఎక్కడో ఉంటాను, నేను ఎక్కడికో బయలుదేరుతాను. ఉదయకాల సమయంలో నేను చాలా బాధపడిన విషయం, మన వాళ్ళు ఎవరో వ్యాన్ తెచ్చారు, దైవజనులేమో ఖమ్మం పాడు దాకా వచ్చేసారు. నేను ఆల్రెడీ ఎప్పుడో రెడీ అయిపోయాను. దానికి ప్రార్థన చేసి వాళ్ళు అట్లా ఊరుకుంటారా? పాస్టర్ గారు ఒక ట్రైల్ వేయాలి కదా అని. ఈ లోపల నేను కారెక్కే లోపల ఆల్రెడీ దైవజనుల అభిషేక్తులు వర్గీస్ గారు అప్పటికే ఇక్కడికి వచ్చున్నారు. నాకు ఎంతో అవమానం అనిపించింది, సిగ్గు అనిపించింది. అభిషేక్తులని అలాగ రోడ్డు మీద నిలబెట్టమా అనే బాధ కొంచెం కొంగదీసింది. కనుక ఇలాంటి మదన పడుకోకుండా ముందుగానే వచ్చేటప్పుడు కనుక ఫోన్ చేస్తే, పాస్టర్ గారు మేము ఇంటికి వచ్చాం, మీరు లేరు అని అంటారు. నేను గోడకేసిన సునవ ఎప్పుడు అట్టా ఉండటానికి, లేకపోతే ఏమన్నా గోళ్ళు గిలుకునే రకమా? ఏ గంట ఏ రోజు ఎక్కడ ఉంటాం కాదు, ఏ పూట ఎక్కడ ఉంటాం కానీ ఏ గంట ఎక్కడ ఉంటానో తెలియదు. ఇప్పటికే దాదాపు 220 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాను నేను, ఇంచుమించుగా ఉదయం నుండి ఇప్పటి వరకు. కనుక ఫోన్ చేసి మాత్రమే రండి. నేను కొంచెం మొహమాట వస్తుంది కాబట్టి మీ మనసు గాయపరచబడకూడదనే ఉద్దేశం. అదే పెద్దోడైతే కనుక రేపు సాయంకాలం వెళ్ళిపోతాడు, వాడితో ప్రార్థన చేయించుకోవాలి నేను ఒకసారి. మరి రెండవది, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, నా ఫోన్ నెంబరు ఇతరులకు ఎవ్వరికి ఇవ్వద్దు. చర్చి వారికి పర్వాలేదు కానీ ఇతరులు బయట వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వద్దు. నిన్న మైలవరంలో ఒక ఫోన్ వచ్చింది, పాస్టర్ గారు మీరు ఎక్కడ అన్నారు, నేను చర్చిలో ఉన్నాను. అదే ఏ చర్చ చెప్పు అన్నట్టుగా ఉన్నాడు. వీళ్ళు ఆర్ఎస్ఎస్ఆ, ఏడెస్ఎస్ఆ, ఎంఎస్ఎస్ఆ నాకు అర్థం కాల. అసలు నువ్వెవరు బాబు అంటే, అసలు నువ్వు ఎక్కడున్నావు చెప్పు అంటున్నారు. చివరికి ఆ ఫోన్ నెంబర్ ఇచ్చినట్టున్నారు వాళ్ళు.
నిన్న కూటం పెట్టుకున్న వాళ్ళు నా జుట్టు బీకారు. వాళ్ళు ఎట్లాగైతే వచ్చారు, వాళ్ళకి బాగోలేదు, పరిస్థితి బాగోలేదు. కనుక మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, నా ఫోన్ నెంబరు ఇతరులకు ఇవ్వద్దు. ఒక పెద్దబాబో చిన్నబాబో, అలాగే మీకు ఆల్రెడీ అక్కడ ఆ నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ప్రసన్న దగ్గర ఉంటుంది ఆ నెంబర్. ఇంకొక నెంబర్ కూడా యాక్టివేషన్లోకి రావాలి, రేపు తీసుకుందాం. 8885888676 8885888676. దాని కనుక ఫోన్ చేస్తే కనుక మన ప్రసన్న దగ్గరగా ఆ ఫోన్ ఉంటుంది. దాని ద్వారా నాకు కనెక్ట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక గమనించండి, కొన్ని సందర్భాల్లో నా ఫోన్లో ఫీడ్ అయిన నెంబర్లే ఎత్తుతాను, ఒక్కోసారి వాళ్ళకి రిటర్న్ కాల్ చేస్తాను. ఏదైనా కనుక కొంచెం బిజీగా ఉండి కనుక నేను ఫోన్ ట్యాప్కి ఫోన్ దగ్గర కూర్చొని ఆ టైప్ కాదు నాది. కనుక గమనించి నా ఫోన్ నెంబరు ఇతరులకు ఇవ్వద్దు. ప్రైజ్ లార్డ్. ఈరోజు చాలా ఎక్కడికక్కడికి పరుగు అనుకుంటా. నేనేదో ఒక వాక్యాన్ని తీసి పెట్టుకొని దాని మీద ప్రిపేర్ అవుదాను కూర్చున్నాను. ఈ లేపు ఎందుకో ఒక పుస్తకం తీసేసరికి ఒక చక్కని మాట నాకు కనిపించింది. దానిలో విషయాలే మీకేం చెప్పను, కానీ నేను రాసుకునేవి మాత్రమే మీకు తెలియజేస్తాను. అవి నాకు చాలా సంతోషం అనిపించింది. అరే, ఎప్పుడు బోధించలేదు కదా, ఆ మాట నాకు చాలా ఆకర్షించింది. ఈరోజు మీ గుండెల యొక్క బరువు దిగేటట్లుగాను, మీ గుండెల్లో నూతనమైన దర్శనం ఉండేటట్లుగాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గమనించండి, దేవుని వాక్యం యొక్క అప్పటికప్పుడు ఖచ్చితంగా ఒక అర్ధ గంటలో దేవుని వాక్యం టక టక వాడు చెప్పాను, ఎవరిని రానివద్దురా ఆఫీస్ రూమ్లోకి, ఒక్క 10 నిమిషాలు నాకు అవకాశం ఇవ్వండి అని. నాకు మాట దొరికితే చాలు, ఒక్క మాట దొరికితే చాలు, దాని మీద టక కూర్చొని అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వటం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దాన్ని కొంచెం డిస్ప్లే చేయరా, చేయి. చదవరే భక్తులు, అందరు చదువుతారు అనుకున్నా నేను. ఈ కొండ ప్రదేశము నాకు, అక్కడ నానే పడింది నీకే. ఏం చేస్తాను, అప్పటికప్పుడు మళ్ళీ అదంతా ప్రోగ్రామింగ్ అంతా మళ్ళీ అప్పుడే తెలుసుకున్నాను, అప్పటికప్పుడు తయారు చేసుకొని పెట్టి చేసింది అని ఆ మాత్రం రాశానంటే దేవుడి కృప కాదు. నేను ఒక ఒకటే మర్చిపోయా, అసలు విషయం మర్చిపోవాలా, దానికి సంతోషించండి. అప్పటికప్పుడు టక టైప్ కొట్టేసి అప్పటికప్పుడు దాన్ని ఆ పోస్టర్ గబ్బ మళ్ళీ ఆ కాలేబు కనిపించాలి కదా, ఆ కాలేబుని ఎక్కడున్నాడో ఎత్తుకొని ఆధార్ కార్డు తీసుకొని మళ్ళీ ప్రూఫ్స్ అన్ని తీసుకొని మరి ఫోటో వేసుకోమంటావా వద్దా అంటే వేసుకో భలే పని ఆయన చెప్తే ఎన్ని పర్మిషన్లు అయితే కానీ అప్పుడు పోస్టర్ అయింది నాకు. ఓకే, ఈ కొండ ప్రదేశము నాకు దయచేయుము. అండర్లైన్ తీసుకోండి అక్కడ. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 12వ వాక్యం. ఈ యెహోవా సెలవిచ్చిన, దేవుడు చెప్పిన యొక్క ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయుము. అందరు శక్తివంతంగా తప్పకూడదు, దేవుడు స్తుతిద్దాం. వాక్యపు యొక్క వివరంలోకి కనుక వెళితే కనుక చాలా సంతోషకరమైన అనుమాలే. మామూలుగా అయితే కనుక మెట్ట పొలాలు కాదు కానీ, మెరగ పొలాలు కాదు కానీ ఏమంటారమ్మా, ఏ పొలాలు అంటారు అట్లీ, మాగాణి, మామిడికాయ పప్పేం కాదు,
మాగాణి పొలాలు మంచి, దానికే బేరాలు ఎక్కువ. కానీ ఇక్కడ అడుగుతున్నాడు ఏమనంట, నాకు యెహోవా సెలవిచ్చిన, దేవుడు ఏదైతే చెప్పాడో ఈ కొండ ప్రదేశమును, ఆమేన్, హల్లెలూయా. దేవాతి దేవుడు ఏదైనా మీ జీవితంలో గనక చూపిస్తే ఎత్తైన ప్రదేశాన్నే చూపిస్తాడు. దేవాతి దేవుడు ఏదైనా చూపిస్తే మీకు ఎత్తైన యొక్క ప్రదేశాన్నే చూపిస్తాడు. హల్లెలూయా. దేవాతి దేవుడు ఏదైనా చూపిస్తే నా కొండ, నా కోట పెద్దవే, ఉన్నతమైనవే దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దవి, ఉన్నతమైనవి, ఎత్తైనవి మాత్రమే దేవుడు చూపిస్తాడు. ఎప్పుడు కూడా నీ అనే ఒక జీవితం అనేది కిందగా ఉండేటట్లుగా దేవాతి దేవుడు ఎప్పుడు కూడా ఏ కోణంలో కూడా నీవు ఆ స్థానములో ఆ స్థాయిలో ఉండాలని ఎప్పుడు కోరుకోడు. నీ జీవితం ఈరోజు ఎలాగున్నప్పటికీ సరే దేవుడు ఆశించిన యొక్క నువ్వన్నా కమిట్ అయ్యావు. ఏం కమిట్ అయ్యావు? ఎట్లా కూడా తగలబడిందిలే నా జీవితం, ఏదో అయిందిలే నా జీవితం ఇక పోని అనే ఒక కమిట్మెంట్ అన్న నీలోకి వచ్చింది. కానీ దేవాతి దేవుడు నీ జీవితములో ఉన్నతమైన శిఖరాల మీద పెట్టాలనేదే అతని యొక్క ఆలోచన ఉన్నది. పెద్దవి, ఎత్తైన యొక్క స్థలములో ఉంచాలనేది దేవుని యొక్క వాక్యపు యొక్క దాహమై ఉన్నది. హల్లెలూయా. నీ పట్ల నువ్వన్నా రాజీ పడతావు, కానీ నీ పట్ల నా దేవాది దేవుడు రాజీ పడేవాడు కాదు. అయితే ఇందులే ఈ బతుకు, అయితే ఇందులే ఈ జీవితం, అయితే ఇందులే అనే ఒక ఆలోచనతో మనమన్నా ఒకానొక టైంలో సరిపెట్టుకొని అదే జీవితాన్ని కొనసాగించడానికి, అదే జీవితంలో దారులు వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తామేమో. కానీ దేవాతి దేవుడు ఆయన యొక్క ఆలోచన యొక్క తీరు అనేది ఇప్పుడు నీవున్న యొక్క స్థలంలో కూడా నూతనమైన యొక్క మార్గాలు, త్రోవలు, ఆ యొక్క మార్గాలు ఆయన ఎప్పుడు నీ కొరకు తెరిచే ఉంచుతాడు. ఆమేన్. ఎప్పుడు దేవాతి దేవుడు ఒకవేళ అయిపోయింది అని నువ్వు ఏ వయసులో ఉన్నప్పటికీ సరే, ఒకటి నీవు జావలా కానీ నీ ఆశలు చచ్చాయి. ఆశలు చచ్చిన వాడు ఉంటే పోతే అంటా నేను. ఈరోజు ఆశలతో బతకండి. ప్రతి ఆశ నా హృదయ వాంఛ తీర్చే దేవాతి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆమేన్. ఒకవేళ నువ్వు చనిపోయేటప్పుడు కూడా ఆశ పెట్టుకో. చనిపోయేటప్పుడు కూడా ఆశ పెట్టుకో. ఏమిటి వాడు అంటాడు? అయ్యా, సిలువ మీద ఉన్న యొక్క కుడిపైపు ఉన్న యొక్క దొంగ, నీ రాజ్యం వచ్చినప్పుడు నేను ఎట్టగొడ చేస్తున్నాడు, నాకు అనవసరం అని అనుకోలా. వాడు చనిపోయే నిమిషంలో కూడా వాడిలో ఆశ చావాలా. ఎత్తైన వాటి మీదే ఉంచాడు, ఉన్నతమైన వాటి మీదే గురిపెట్టాడు, ఉన్నతమైన వాటినే గోల్ చేయడానికి ఇష్టపడ్డాడు. రాబా శాఖల రాధాల. చనిపోయే సమయంలో కూడా నీ హృదయ వాంఛలు చావకూడదు. నా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నువ్వు సరిపెట్టుకుంటున్నావు. కానీ దేవాది దేవుడు, నేను అంటున్నాను, ఇప్పుడు నీ లెవెల్,
నీ స్థానంలో, నీ ఆలోచనలో, నీ మనస్తత్వాన్ని బట్టి, నీకున్న వనరులను బట్టి, నీకున్న ఈవులను బట్టి, నీకున్న యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఏ త్రోవ, ఏ మార్గము లేకపోయి అన్నీ మూసుకుపోయినప్పటికీ సరే, ఇక అయిపోయింది ఇట్లా సర్దుకుందాములే అనే ఒక ఆలోచనలో ఉన్న ఈ రాత్రి నీ ఎదుట కూడా ద్వారాలు తెరిచే ఉన్నాయి. నా దేవాతి దేవుడు ఒక కొత్త ద్వారాలు, నూతనమైన ద్వారాలు తెరిచే ఉన్నాడు. నువ్వు సతికిలబడ్డావు కానీ ద్వారాలు తెరవబడే ఉన్నాయి, మార్గాలు తీయబడే ఉన్నది. నువ్వు ఆశ చంపుకొని ఒక చాట కోలబడిన మాట వాస్తవం. ఒక చోట సతికిల పడిన వాడి ఎదుట కూడా ద్వారాలు తెలిసి ఉంచాడు దేవుడు. నువ్వు రాజీ పడి నువ్వు వెళ్ళలేకపోతున్నావు కానీ ఆశ ఉంటే చాలండి. ఒకవేళ నీకు ఓపిక లేకపోయినా, ఒకవేళ వృద్ధాప్యంలో ఉన్నా, ఒకవేళ రోగిష్టివి అనే ఒక పేరు నీ మీద ఉన్నా, నా దేవుడు స్వస్థత మార్గాన్ని తెరిచి ఉంచాడు. ఇమ్మానుయేలు యొక్క రక్తము ఇంకిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీది ప్రాబ్లం ఏంటంటే నీదై ఉంది. నీ ఆశ చచ్చిపోయినప్పుడు, నీ ఆశ నువ్వు చంపుకున్నప్పుడు నీవు జీవించమట్టుకున్నావు కానీ నువ్వు మృతుడివే. ఆశలు చంపుకొని తిరిగేవాడిని మనిషిగా లెక్కేద్దాం ఉంటారా? వాడు క్రైస్తవుడిగా ఎంచుకొని తగునా? ఆశలు చంపుకొని బ్రతుకొని దాంట్లోనే ఇమిడిపోవాలనే ఒక ఆలోచనలో ఉన్న వాళ్ళ యొక్క జీవితాలు నేనంటాను వాళ్ళు క్రైస్తవులుగా చెప్పుకోవడానికి అర్హులా, యోగ్యురాలని అంటాను. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఈరోజు దేవుడు నిన్ను యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. శక్తివంతముగా తప్పులు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. క్రీస్తునందు నా దేవుని ప్రియులారా, ఈరోజు ఒక దైవజనుడిగా చెబుతున్నాను. ఏ నెల స్టెప్ ఉంది. ప్రతి సెప్టెంబర్ నెలలో ఒక స్టెప్ వేయబోతున్నాము. ఇప్పుడు అడుగులు పడుగున ఉన్నాము. నీది కొండ, నీ లైఫ్ స్టైల్ కొండ మీద ఉండబోతుంది. నీ జీవితము కొండ మీద ఉండబోతుంది. నీ జీవితము ఎత్తైన ప్రదేశంలో ఉండబోతుంది. ఉన్నతమైన శిఖరాల మీద అధిరోహించేవాడివి నీ లైఫ్ స్టైల్. హల్లెలూయా. దేవాతి దేవుడు ఈ నెలలో నీ యొక్క జీవిత అనుభవాలను ఒక చోట నుండి ఇంకొక చోటకి నా దేవాతి దేవుడు తేబోతున్నాడు. నా దేవాతి దేవుడు తేబోతున్నాడు. నా దేవాతి దేవుడు తీసుకు వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి, ఆ కొండ నాదే. చెప్పండి, ఆ కొండ నాదే, ఆ పర్వతం నాదే, దేవుడు చూపించింది నాదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఎక్కడ ఆశలు చంపుకొని బతుకుతున్నావమ్మా సోదరుడా? ఎక్కడ ఆశలు చంపుకొని బతుకుతున్నావు? అది ఒక లైఫ్ జీవితం అని అంటారా? అది ఒక జీవిత అనుభవాల్లో కొనసాగుతున్నా అంటారా? నేనంటాను నీవు జీవోత్సవంలాగా ఉన్నా నీలో నుంచి ఒక ఆశ పుట్టుకొని రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
చెప్పండి, ఆ కొండ నాదే అని చెప్పండి. ఆ కొండ నాదే అని చెప్పండి. ఆ పర్వతం నాదే అని చెప్పండి. ఆ ఉన్నతమైన స్థలము నాదే. హల్లెలూయా. ఈ కొండ ప్రదేశము కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన, ఆ దినము కాదమ్మా, ఈ దినము కొండ నాదే అని చెప్పండి చెప్పండి చెప్పండి. పక్క వాళ్ళు చెప్పండి, పక్క వాళ్ళు చెప్పండి. మనసులో ఏమనుకుంటున్నారు చెప్పమంటావా? ఆమె నేను కోరుకున్న యొక్క కొండ ఒకటే అయితే ఎట్లా ప్రభువా? డోంట్ వరీ. యెరూషలేము చుట్టూ పర్వతములు ఎట్టుండెనో ఇది మొదలుకొని నేను నీతో కూడా నీకు సంబంధించిన యొక్క వ్యాపార లావాదేవీలను బట్టో, నువ్వు పని చేస్తున్న యొక్క ఆ పనికి సంబంధించిన యొక్క కూలో, నువ్వు చేస్తున్న యొక్క ఆ ఉద్యోగపు యొక్క తీరును బట్టో ఒక టైం టేబుల్ వేసుకోమాకండి. మళ్ళీ చెబుతున్నాను, నీకొచ్చే నెలసరి యొక్క జీతాన్ని బట్టో, నీకొచ్చే నెల సంబంధించిన యొక్క జీతాన్ని బట్టో, లేకపోతే నువ్వు ఈరోజు పనికి వెళ్ళిన యొక్క ఆ కూలి జీత భత్యాలను బట్టో, నువ్వు ఎప్పుడూ కూడా దానిని బట్టి ప్రణాళిక వేయొద్దు. ప్రైజ్ లార్డ్. మరి దేన్ని బట్టి ప్రణాళిక వేయాలి? దేవుని వాక్యాన్ని బట్టి ప్రణాళిక వేయాలి. ఏముందనంటే బ్యాంకులో ఏమైనా దాసావా? మందిరానికి 2 కోట్లు అయితే, 3 కోట్లు అయితే, 4 కోట్లు, 5 కోట్లు అయితే అని మనం అంచనా. తర్వాత ఎంత అయితే తర్వాత సంగతి. దేనిని బట్టి? దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని వివరణ బట్టి. ఈరోజు దేవుని యొక్క పరలోక సంబంధమైన యొక్క ఆశలు మీ కుటుంబాల్లోకి వచ్చును కాక. హల్లెలూయా. పాస్టర్ గారు, ఎలాగా సాధ్యమేనా? దావీదు కోరుకోలేదా? ప్రభువా, నన్ను ఎత్తైన యొక్క స్థలంలోకి. ఎప్పుడు రాశాడో తెలిసే ఈ కీర్తన? దావీదు తన పని మీద తాను గొర్రెల కాసుకుంటున్న గొర్రెల కాపరి. నేను మొన్న ఎక్కడో చెప్పాను, దావీదులో 2 నాయకత్వాలు ఉన్నాయి. ఒకటి గొర్రెల యొక్క నాయకుడు, కాపరి. ఇజ్రాయేలు యొక్క ప్రజల యొక్క కాపరి. కనుక ఆ పోస్టు ఎక్కడి నుంచి ఎక్కడికి? నువ్వంటాను, నువ్వు గొర్రెలు పెంచుకుంటున్నావో, బర్రెలు పెంచుకుంటున్నావో, ఏ జీతబత్యాల మీద బతుకుతున్నావో దానిని బట్టి ప్రణాళిక వేయవద్దు. నా దేవాతి దేవుని బట్టి, దేవా అటు చూడు. అందుకనే దావీదు అంటాడు, ఇదిగో కొండల తట్టున కదిలెత్తి ఉన్నాను, కొండల తట్టున కదిలెత్తి ఉన్నాను. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండల తట్టు గనక నువ్వు గనక కనులెత్తితే సహాయము రాదు. కొండల పై తట్టు చూడు. కొండల తట్టు అనేది లిమిటేషన్. కొండల పై తట్టు గనక చూస్తే గనక ఖచ్చితంగా నీవు గొర్రెల కాపరివి కాదు, ఇశ్రాయేలు యొక్క కాపరం అవుతావు. భక్తులైన వారు కూడా వారి యొక్క మనస్సు కొండల మీద, పర్వతాల మీదే పెట్టారు. వాళ్ళ దర్శనాన్ని, ఆలోచనని కొండల మీదే పెట్టారు. నేనంటాను, చౌకబారుగా నువ్వెందుకు బతకాలంటాను నేను.
చవకబారుగా నువ్వెందుకు ఆలోచన చేయాలంటా నేను. ఆమేన్, ఆమేన్. దేవుని బట్టి అంటే ఆ మాటలోనే మీకు ఒక విషయం చెప్పాలి. దేవా, నేను ఎక్కలేని రెండు విషయాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. అద్దం పట్టినట్లుగా రెండు విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి, దావీదు యొక్క జీవితం. దేవా, నేను తన యొక్క స్థానము, తన యొక్క స్థాయి నేను ఎక్కలేను అని చెబుతా ఉన్నాడు. తను ఓడిపోయింది ఒప్పుకున్నాడు. తనది చేతగాంది అతను తెలియజేశాడు. ఇప్పుడు రెండవది, దేవా నీవు ఎక్కించటము ఎవరి వల్ల అవుతుందో వారిని మూలము పట్టుకో, ఆ మూలాలు పట్టుకో. నువ్వు చేతగాని వాడివే, చేతగాని దానివే, కానీ నీకొక మహానాయకుడు ఉన్నాడు. భూమి ఆకాశములు సృష్టించే దేవాది దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినండి. ఒకటి, నీ ఓటమిని ఒప్పుకో. దేవుడు జయాన్ని నువ్వు ఒప్పుకో. నువ్వు తప్పట్లు కొట్టకపోయినా పర్వాలా, నా దేవాతి దేవుడు చెయ్యగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన యొక్క దేవుడు. హల్లెలూయా. నా దేవుని పిల్లరా, కొన్ని విషయాలు మీతో మాట్లాడతా. ఈరోజు కనీసం సాక్ష్యాలు చెప్పుకున్న యొక్క సమయం కూడా నాకు వాక్యం చెప్పుకోవడం లేనంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నాకు ఒకసారి బాధేస్తూ ఉంటుంది. కొంతమంది మందిరానికి గమ్మును రాకపోవడం గల కారణం ఏంటి తెలుసా? ఈ సాగదీసే సాక్ష్యాలు వినలేకే. దీని ద్వారా నాకెంత లాసో తెలుసా? ఆ వచ్చే ఆ సబ్స్క్రైబర్స్ కూడా రారు. ఇప్పుడే కొంచెం వేగవంతంగా పుచ్చుకుంటుందని చెబుతాడు మావాడు. నేను ఎప్పుడు చూడను. ఇంతమంది చూశారని నాకు చెబుతూ ఉంటాడు. అంత అందాక వాటి మీద నాకు ధ్యాస లేదు. అసలు ఒక యూట్యూబ్ ఒకటి నడుస్తున్నారన్న సంగతే ఆలోచన. ఎప్పుడని చెప్పానా సబ్స్క్రైబ్ చేసుకోమని? పొర్రపోవడం చెప్పను నేను. నా దేవుని పిల్లరా, నాకు చాలా చాలా విషయాలు, ఒక 3 పేజీలు రాసుకొని కూర్చో ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి? దేవుని చేతమైతే కనుక కందిమలవారి బంజల్లో కూడా ఇదే లాగిస్తా. ఈ 40 రోజులు ఇదే మీకు పండగ చేసుకుందాం. రకరకాల కొండలెక్కిస్తుంటా మిమ్మల్ని, రకరకాల యొక్క కొండలెక్కిస్తుంటా, దింపుతూ ఉంటా. నేను ఎక్కించేదే వదిలేండి, మీరే దిగుతారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది రాస్తున్నప్పుడు నోట్ చేసుకోండి, మనసులో పెట్టుకోండి. ఈ మాట రాస్తున్నప్పుడు కాలేబు 38 సంవత్సరాల క్రితం జరిగిన యొక్క సంఘటన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 38 సంవత్సరాల యొక్క చరిత్ర అంతా కూడా పైనుంచి జ్ఞాపకం చేసుకుంటూ వస్తా ఉన్నాడు. ఇప్పుడు అక్కడేమంటున్నాడంటే దాదాపు 80 సంవత్సరాలప్పుడు, ఏది ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పుడు 40 సంవత్సరాలు ఇంచుమించుగా ఇక వెళ్ళబోతున్నాము, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళబోతున్నాము అనే సమయానికి కాలేబు యొక్క వయసు 80 సంవత్సరాలు వచ్చింది. 80 సంవత్సరాలు పొలిమేర దాటినప్పుడు 40 సంవత్సరాలు, మధ్యలో 40 సంవత్సరాలు వీళ్ళు నడిచారు, +40 + 40 అంటే 80 సంవత్సరాలప్పుడు
80 సంవత్సరాలప్పుడు అంటున్నాడు, ఈ కొండ నాదే, యెహోవా చూపించిన ఈ కొండ నాదే. అరే, వృద్ధాప్య యొక్క పెన్షన్ తీసుకునే ఆ వయసులో ఈ కొండ నాదే అంటున్నాడండి. పెన్షన్ కోసం కాదు, వృద్ధాప్య యొక్క పెన్షన్ కోసం కాదు, ఆ పెన్షన్ తీసుకునేటప్పుడు నాకు కొండ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాలేబు యొక్క మనసులో ఒక ముద్ర పడింది. కాలేబు మనసులో ముద్ర, నా దేవుని పీలరా, గత కాలం ఏదైతే, ఏ ఆలోచన అయితే నీ మీద ఉందో, నువ్వేం చూసావో, ఏమైతే మనసులో పెట్టుకున్నావో, నాయకుడు ఏం చెప్పాడు, దేవుని ఆలోచన నీకేం తయారు చేశాడో, వాటి విషయంలో ఎక్కడ నేనంటాను, ఒకవేళ నీకు వయస్సు పైబడిందేమో, కానీ ఆశలు మాత్రం చావకూడదు. నీకు ఒకవేళ వయసు అయిపోయిందని ఏ విషయంలో దేవుని సన్నిధిలో తగ్గవలసిన అవసరం లేదు, నీ దర్శనాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి ముసలవాడు చేయొద్దంటున్నాను నేను, దైవ వాక్యాన్ని మార్చిపోయేటట్లు చెయ్యొద్దంటున్నాను. కాలేబు యొక్క మనసులో వృద్ధాప్యంలో కూడా నాకు ఈ కొండ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెరగని ముద్ర. హల్లెలూయా, చెరగని ముద్ర. గొప్ప ఆశలతో క్రైస్తత్వంలో అడుగుపెట్టిన నీవు, గొప్ప ఆశలతో క్రైస్తవంతో అడుగుపెట్టిన నీ జీవితం యెహోషువ అధ్యాయమే ఒక యుద్ధాలతో కూడిందండి. యెహోషువ అధ్యాయంలోనే యుద్ధాలతో కూడింది. ప్రారంభం నుంచి కూడా యుద్ధాలతో కూడింది. నేను ఒక మాట చెబుతున్నాను, ఎంతమంది మనసులో ఎక్కుతారో, ఒకానొక టైంలో ప్రారంభ దినంలో ఇజ్రాయేలు యొక్క ప్రజలకి ప్రారంభ శత్రువులు అమాలేకీయులు. యుద్ధాలే, ఎరుకో యుద్ధమే, ఇక్కడ కూడా యుద్ధమే. నేను అంటున్నాను, ఒక ఆలోచన, క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఈరోజు దేవుడు చూపించే యొక్క ఆ పర్వతము నాదే అని అంటున్నాడు కదా. దేవుడు చూపించే ఆ పర్వతము నాదే అంటున్నాడు కదా. ఒక చెరగని ముద్ర నీ అనే జీవితంలో అది పడును గాక. కాలేబు జీవితం గురించిన ఒక ఆలోచన చెబుతాను. ఒక ఆధ్యాత్మికమైన యొక్క విలువైన ఒక వజ్రంతో కూడిన ఒక మాట చెబుతాను. యవ్వన కాలంలో ఉన్నప్పుడు యుద్ధమే. ఏ విధమైన యొక్క సంతోష వైభవాలు అప్పుడు లేవు, వృద్ధాప్యంలో ఉన్న యొక్క ఆయనకి లేవండి. నేనంటాను, నాకు ఆ మాట బాగా నచ్చింది. ఎక్కడ కూడా చెరగని ముద్ర అలాగే ఉండాలి. ఆ రోజు నేను సేవ ఆరంభించినప్పుడు నాకు అదే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ రోజు రూపాయి అయితే ఈరోజు 1000 ఏమో, ఆ రోజు 1000 అయితే ఈరోజు 1,00,000 ఏమో. ప్రాబ్లమ్స్ ఏం పోలా, అవి అట్టాగే నడుస్తూనే ఉన్నాయి. అప్పుడు సుఖపడింది లేదు, ఇప్పుడు సుఖపడి ఏడ్చింది లేదు. కానీ ఒక యుద్ధము ఉన్నదే, ఒక పర్వతము ఉన్నదే, ఒక దేవుడు చూపించే ఒక ప్రదేశం ఉన్నదే, ఒక దేశము. హల్లెలూయా. నా దేవుని పిల్లరా, ఈరోజు ఒక దైవ సేవకుడిగా దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. ఈరోజు సుఖపడినట్లయితే కనుక నాకు విలువలు లేవు.
ఈరోజు సుఖపడి కూర్చొని సేవ చేస్తే కనుక నాకు విలువలు లేవంటాను. కనుక నా ఈరోజు పోరాటమే, ఆ రోజు పోరాటమే, ఈరోజు పోరాటమే. ఆ ముద్ర మాత్రము పోలేదు. ఆ రోజు సేవ చేయాలనే ఆ మనస్సు, ఆ యొక్క దుర్పత, ఆత్మను సంపాదించాలనే దైవావేశము ఎక్కడ చావల. ఒకవేళ వయసు పెరిగినంత మాత్రాన, రూపాయి పెరిగినంత మాత్రాన విశ్వాస జీవితాన్ని కోల్పోదామా? అప్పుడుకి మించిన ఆశలు ఇప్పుడు ఉన్నాయి. అప్పుడుకి మించిన యొక్క ఆశలు ఈరోజుకి ఉన్నాయండి. కనుక వయసును బట్టి విశ్వాస జీవితం తేడా వస్తుందా? కాలగర్భంలో కలిసిపోతూ ఉంటే విశ్వాస జీవితం అనేది దానితో పాటే కలిసి పాతేద్దామా? దేవుని పిల్లరా, ఒకవేళ సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ సరే కాలేబు సుఖపడాలని కోరుకోవటం లేదండి. కాలేబు సుఖపడాలని కోరుకోవట్లా. సుఖపడటం గనక మరిగితే గనక వాడి జీవితాన్ని మరలా కూడా ఎవడు ఎత్తలేని స్థితిలో ఉంటాడు. నాకు కాలేబులో నచ్చిన యొక్క ఆత్మీయ పోరాటం అదే. కనుక కాలం పెరిగింది కదా, 40 సంవత్సరాలు గడిచిపోయాయి కనుక ఆశలు చంపుకుందామనే ఒక ఆలోచన వద్దు. దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ఇగో 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది. మీ చేతిలో, మీ బైబిల్లో, మీ ఇంట్లో వాగ్దాన కార్డులు అయితే ఉన్నాయి, కానీ వాగ్దానం నెరవేరకపోవచ్చేమో. నేను చెబుతాను ఒక మాట, నా దేవాతి దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ చేతిలో వాగ్దానము గనక చెరిగిపోక ముద్ర వేయబడితే ఆ వాగ్దానముతోనే దర్శనమివ్వబోతున్నాడు, ఆ పనితోనే దర్శనమివ్వబోతున్నాడు. ఓరకే నీ దగ్గరికి వచ్చే రకం కాదు నా దేవాతి దేవుడు. వాగ్దానం కాదుపోవచ్చేమో, కానీ నీలో చెరగని ముద్ర గనక ఉన్నట్లయితే దాంట్లో నువ్వు ప్రవేశిస్తావు, ఆ దేశంలో నువ్వు ప్రవేశిస్తావు, ఆ వాగ్దాన భూమిలో నువ్వు అడుగు పెడతావా? అడుగు పెడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, కనుక ఒక చెరగని యొక్క ముద్ర, ఒక చెరగని యొక్క ముద్ర నీకు నీవుగా కాలం నడిచిపోతున్నది మర్చిపోయిన నీ యొక్క అనుభవం చూసావా? నీ ఆలోచన ఉంది చూసావా? అయ్యో, ప్రవచనం చెప్పి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ప్రవచనానికి జరుగుతున్న యొక్క సంఘటనలకి ఏమాత్రం పొంతు లేదు, ఏమాత్రం పొంతు లేదు, ఏమాత్రం కూడా లేదు. అయ్యో అవునండి, దేవుడేమో అద్దరిగిపోదా ఉంటాడు, మధ్యలోనేమో తుఫాను వచ్చింది. ఈ వాగ్దానానికి ప్రయాణానికి సంబంధం ఉందా? ఏమండి, వెళ్ళేటప్పుడే ఆ పడవను తోసేటప్పుడే మనం అద్దరికి వెళ్ళబోతున్నాం అని అన్నాడు. అది వాగ్దానము. నేనంటాను ఒక మాట, నీవు అవతలకి వెళ్ళే ఒక వాగ్దానము దేవుడు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అవతలకి వెళ్ళే, ఆ యొక్క వెళ్ళవలసిన చోటికి వెళ్ళే ఒక వాగ్దానం అనేది నెరవేర్చబోతున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడును కాక. నువ్వు అడుగు పెట్టబోతున్నావు. వాగ్దానము మధ్యలో ఒకవేళ తుఫాను ఉండవచ్చు, గాలి ఉండవచ్చు, వ్యక్తుల యొక్క కెరటాలు లెగిసి ఉండవచ్చు. వాగ్దానానికి తుఫానికి ప్రయాణానికి సంబంధం లేదు. కానీ నా దేవాతి దేవుడు హావేల ఒడ్డును నడిపించిన యొక్క దేవుడు పొడవు వెడల్పులు కొలిచి మన మధ్య వాక్య రూపంలో దర్శనమివ్వబోతున్నాడు. ఆ వాక్య రూపంలో మన మధ్య తిరగబోతున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు నా దేవుని ప్రియులారా, ఈరోజు ఖచ్చితంగా ప్రభు ఇచ్చిన వాగ్దానానికి, ప్రభు ఇచ్చిన యొక్క మాటకి ఎక్కడ ఏ పొందిక కూడా, ఏ కోణంలో చూసినా సరే సింక్ అవట్లా. ఏ కోణంలో చూసినా సరే ఒకవేళ దేవుని మీద ఉన్న యొక్క భక్తి ప్రేమను బట్టి ఏదైనా రెండుని కలుపుదామనే మానసికమైన ఒక ప్రయత్నం దేవుడు చేస్తాడులే. ఏదో ఒక నీ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు అనుకుంటున్నావు ఒక మాట, దేవుడు చేస్తాడు, ఇప్పుడు చేస్తాడు, కానీ దాని మీద ఒక పొరపాటున నీకు ఒక ఆలోచన లేదు. నీవు విన్న ప్రవచనం నీ మనసు కొట్టుకుంటుంది. నేను చెప్పాలంటే నేను లోతుగా ఈ మాట చెబుతున్నాను. ప్రభు కొంతమంది హృదయాలతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడని నేను ఎరుగుదును. కొంతమంది హృదయాలతో పాటు మాట్లాడుతున్నాడన్న సంగతి, హృదయాల దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడుతున్నాడన్న సంగతి, నీ హృదయంలో ఆ యొక్క సంఘర్షణ విన్న యొక్క దేవాతి దేవుడు అదే హృదయంతో చెబుతున్న యొక్క మాట, నీ యొక్క వాక్యం, నువ్వు విన్న వాక్యానికి, ప్రవచనానికి, నువ్వు ఆలోచన చేస్తున్న ఆలోచనకి ఏ మాత్రం యొక్క పొందిక లేదో కలపాలని ప్రయత్నం చేసే విషయంలో ఎక్కడ నీ మనసు అంగీకరించటంలా. కానీ నా దేవుని ప్రియులరా, ఈరోజు చెప్పబడిన స్థలంలోనే నువ్వు నిలబడబోతున్నావు. చెప్పబడిన యొక్క స్థలంలోనే నిలబడబోతున్నావు. పక్క వాళ్ళకి ఈ మాట చెప్పండి, నా వాగ్దానమే అవతల ఒడ్డుకి తీసుకెళ్ళబోతుంది. చెప్పండి, ప్రభు యొక్క మాటే అవతల ఒడ్డుకి తీసుకెళ్ళబోతుంది. ప్రభు యొక్క స్వరమే. హల్లెలూయా. ఎస్, ఒకవేళ ఎక్కడ సింక్ అవ్వట్లేకపోయినప్పటికీ సరే, నీ హృదయంలోనే యొక్క ఘోష విన్న యొక్క దేవాతి దేవుడు నీకు సమీపంగా ఉండి మాట్లాడుతున్న రాత్రి, నీకు చేరువుగా ఉండి మాట్లాడుతున్న యొక్క రాత్రి, ఆమేన్, వాగ్దానం చేశాడు. నేను ఇన్ హిస్టరీగా చరిత్రాత్మకంగా మాట్లాడుతున్నాను. యెహోషువ నాయకత్వంలోకి వచ్చిన తర్వాత దాదాపు వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళటానికి 7 సంవత్సరాలు పట్టిందండి. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు ఇంచుమించుగా వాళ్ళు యెహోషువ నాయకత్వంకి వచ్చిన తర్వాత సంగతిని చెబుతున్నాను. మోషే నాయకత్వం నుంచి కాదు. యెహోషువ నాయకత్వంకి వచ్చిన తర్వాత వాళ్ళు చేరటానికి ఇంచుమించుగా 7 సంవత్సరాల యొక్క, నేను అంటున్నాను, ఎస్ ఈరోజు దేవాతి దేవుడు ఒకవేళ కనుక మీకు 2 వరుసలు చూపిస్తున్నాను. 40 సంవత్సరాల నాటి యొక్క వాగ్దానమైన, 7 సంవత్సరాల యొక్క వాగ్దానమైన నా ప్రభువు చేయబోతున్నాడు. ఆయనది చెప్పింది చేసేటట్లుగా, చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు నా దేవుని ప్రియులారా, నీ మీద పడిన యొక్క ముద్ర చూడండి. హెబ్రీ గ్రంథకర్తైన యొక్క పౌలు అంటాడు, వద్దు నాకు అసలే టైం లేదు. మీకు తెలిసిన విషయమే, నేను పలుమార్లు చెప్పిన విషయమే. శారా యొక్క గర్భము మృతతుల్యమైనప్పటికీ, అబ్రహాము యొక్క శరీరం ముడతబడినప్పటికీ, ఎక్కడ అబ్రహాము యొక్క విశ్వాసం మాత్రం ముడతబడలేదు. అబ్రహాము యొక్క విశ్వాసం అనేది, హల్లెలూయా. ఈరోజు ఒక ఛాలెంజ్గా చెప్తున్నాను, నీకు ఒక కాల పరిమితి లేదండి. దేవుని యొక్క వాక్యం అనేది నీ జీవితంలో నెరవేర్చబడటానికి ఒక కాల పరిమితి
లేదు. అందుకని చెప్తున్నాను. అయ్యో ఆ తొల్లేటి దినంలో ఆ మాట చెప్పి, తొల్లేటి సమయంలోనే ఆ మాట చెప్పాను. అరే అయిపోయింది, నా వయసు అయిపోయింది, లేకపోతే కనుక నాకు వచ్చే ఈవులన్నీ అయిపోయినాయి, ఏ కోసైనా ఏ కోణంలో నాకు అవకాశము లేదు అని అనుకొని చచ్చావు కదా. నేనంటాను, ఎస్, శరీరము ముడతబడిన మాట నిజమే, శారా యొక్క గర్భము ముడతబడిన మాట నిజమే, మృత తుల్యమైన మాట నిజమే, కానీ దేవుని యొక్క మాట ఖచ్చితంగా నీకు చేసి తీరుతుంది. దేవాతి దేవుడు చేసి తీరతాడు. నీ విశ్వాసము ముడతబడినంత వరకు దేవాతి దేవుడు చేస్తూనే ఉంటాడు. దేవాతి దేవుడు చేస్తూనే ఉంటాడు. దేవాతి దేవుడు నీ దగ్గరికి వస్తూనే ఉంటాడా. దేవాతి దేవుడు వస్తూనే ఉంటాడు. అబ్రహాంని ఒకసారి దర్శించాడు, మరలా దర్శించాడు. నీ యొక్క విశ్వాసము ముడతబడని పరిస్థితి కనుక ఉన్నట్లయితే నా ప్రభు మన ఒక చంద్రపూడిలో అనుకుంటే ఒక అద్భుతమైన మాట ఆ మీటింగ్స్లో, నా దేవాతి దేవుడు, రాసుకోండి, నా దేవాతి దేవుడు నీ విశ్వాసంతో కలిసి పని చేయబోతున్నాడు. నా దేవాతి దేవుడు నీ విశ్వాసముతో కలిసి, నీ విశ్వాసంతో కలిసి, నీ విశ్వాసమును ఘనపరుస్తూ ఆయన నీతో పాటు పని చేయబోతున్నాడు. నీ విశ్వాసముతో పాటు పని చేయబోతున్నాడు. హల్లెలూయా. కనుక ఈ రోజున యొక్క సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఈ రోజున యొక్క పరిస్థితులను బట్టి ఎక్కడ వాక్యాన్ని తక్కువ చేయొద్దు, ఎక్కడ వాక్యాన్ని చిన్నచూపు చూడొద్దు, ఎక్కడ దైవికమైన యొక్క శక్తిని. ప్రభువే అంటాడు ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చి, ఇజ్రాయేల్ ప్రజలారా, నా బాహుబలం ఎన్నడైనా తక్కువైందా? హల్లెలూయా. ఇంత కారులో వచ్చి ఒక మాట అన్నా నేను, రెండవ రాకడ ఇది అంటా ఉంటే ఓ మాట అన్నాను. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జాన్వేస్లీ అన్న అబ్బో రేవు దగ్గర ఉంటున్నాడు అని అక్కడ ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను, ఇజ్రాయేల్ దేశం మీద, నోట్ దిస్ పాయింట్, ఇజ్రాయేల్ దేశం మీద ఏదైనా సరే నష్టపడే ఒక బాంబు గనక పడాలన్నా లేఖనాల్లో ఉండాలంటాను. ఏది జరిగినప్పటికీ సరే ఇది ఆమోదిస్తే ఈ డాక్యుమెంట్ ప్రకారము జరిగింది. కానీ వాళ్ళు హమానోళ్ళు, గాజా వాళ్ళు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు నెరవేరబడవు. ఎక్కడ కూర్చున్న వారిని బట్టి కాదు, పరలోకములో దేవాది దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఉద్దేశం వరకు కాను పాపను తాకలేరా. బాంబు పడాలన్నా సరే లేఖనం చూపించాలి దానికి. ఎస్, అంత దైవికమైన యొక్క వాగ్దానంలో కట్టబడింది ఇజ్రాయేల్ దేశము. హల్లెలూయా. ఆ వాగ్దానం చేశాడు కాబట్టి నా బాహుబలం ఎన్నడైనా తక్కువైందా? కనుక నా దేవుని ప్రియులారా, ఈరోజు మీ అనే ఒక జీవితంలో ఆ ముద్ర అనేది ఎక్కడా కూడా చెరిగిపోకుండా ఉండేంత వరకు కూడా ఆ కొండ నీదే, ఆ పర్వతం నీదే. ద హైయెస్ట్ ప్లేస్, ఉన్నతమైన స్థలాలన్నీ నీవే. ఆ ముద్ర చెరిగిపోయినంత వరకు కూడా అది నీదై ఉంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వాక్యం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వాక్యం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను. ఏంటంట?
నా సేవకుడైన కాలేబు నా సేవకుడైన యొక్క కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత చిన్న హేతువు చేత అతడు పోయిన యొక్క దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను. ఆమేన్ చెప్పండి. ఏమర్థమైంది? ఇంత అర్థమైతే కనుక మేము బంజుల్లోనే ఉండేవాళ్ళంగా, ఇంత అర్థమైతే కనుక మైలవరంలో ఉండేవాళ్ళం కదా, ఇంత అర్థమైతే కనుక మేము ఎక్కడో ఉండేవాళ్ళం కదా. ఆ నది దాటాల్సిన అవసరం మాకేముంది? నువ్వు ఏదైతే చూచావో, ఆమె చెప్పండి, నువ్వు ఏదైతే చూచావో దాంట్లోనే అడుగు పెట్టబోతున్నావు. నువ్వు ఏదైతే చూసావో అది నువ్వు స్వాధీనపరుచుకోబోతున్నావు. అప్పుడప్పుడు పెద్దోళ్ళు అంటూ ఉంటారు, అరే చూసిన పావుని ఏంటిదంటే చూసిన పావుని పుట్లకు పోనీయుడు, చూసిన పావుని వాడు ఏది చూస్తే పుట్లకు పోనీయుడురా, చూసిన పావుని పుట్లకు పోనీయుడురా. ఓరి ఆ పిల్లగాడికే చూసిన పామును పొట్టలో పోకుండా పట్టుకుంటా ఉంటే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమును నీవు నా దేవుడు ఇవ్వకుండా ఎలాగుంటాడో, నువ్వు ఏదైతే చూసావో దర్శనములో ఆ చూసిన దర్శనంలోనే నువ్వు ఉండబోతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. నీవు వెళ్ళి చూచిన దాన్ని నీవు స్వాధీనపరుచుకోబోతున్నావు, ప్రవేశించబోతున్నావు. నీవు చూచిన దాన్ని నీవు స్వాధీనపరుచుకోబోతున్నావు, స్వతంత్రించుకోబోతున్నావు. ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు ఇది మంచి కళ పిచ్చి కళ ఏంటో, ఈ పిడకలు ఎత్తుకునే దానికి కారులో వెళ్ళినట్టుగా వచ్చింది పాస్టర్ గారు. మంచిదా చెడ్డదా? అమ్మాయి డిక్కీలో ఏమైనా పిడకలు ఉన్నాయా? లేవు. అయితే ఆ పిడకలు అమ్ముకునే బతుకంతా పోయింది కాబట్టి నీవు దేవుడు నేను దీవించబోతున్నాడు. అదే కనుక డిక్కీలో కనుక పిడకలు ఉంటే కనుక ఆలోచన చేయాలి. అర్థమైందా నా మాట? హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరంగా అడిగా ఆ డిక్కీలో ఏమన్నా పిడకలు ఉన్నాయా? పిడకలేను పాస్టర్ గారు. అయితే నేను నిశ్చయంగా దేవుడు దీవించబోతున్నాడు. పాస్టర్ గారు దానికి వ్యాఖ్యానం బాగా చెప్పారు. కానీ ఒకవేళ కనుక పిడకలు కనుక ఉన్నట్లయితే ఏంటి పాస్టర్ గారు, నువ్వు లిఫ్ట్ అడిగివు అంతే. జస్ట్ లిఫ్ట్ అడిగివంతే. వాడు లాలాటోడు కాబట్టి నిన్ను పొద్దున ఈడెవడో ఉన్నాడు, మనోడు పిల్లున్నాడు, వాడు కారులో వెళ్తున్నప్పుడు ఈ వాటర్లో ఉంటుంది, ఆ వాటర్ది నా బ్యాగు నా మైకు పట్టుకుని మధ్యలో కూర్చున్నాడు. అరే దాన్ని కింద పెట్టరా, ఆ మైకులు అవన్నీ కింద పెట్టరా, నా కారు నిన్నంటే పోస్తుంది కానీ అవి కూడా మోస్తుందా, నా కారు నిన్నంటే పోస్తుంది కానీ అవి కూడా మోస్తారా, కింద పెట్టట్లే. అంతేనా పాస్ గారా? ఇప్పుడు అర్థమైందా? కాళ్ళు కనుక పిడకలు కనుక ఉన్నాయంటే కనుక జస్ట్ ఎవరో నాలాంటి వాడు, మంచోడు, త్యాగజీవి, ఆశావాది, ప్రజాప్రతినిధి, ఆశాజ్యోతి, చెప్పరే, స్నేహశీలి, పేదలపాటి పెన్నిది, పానికి మాలుడు, ఒక్క దొంగ కోళ్ళు పెట్టేవాడు ఉంటాడు ఆ నాయకుడు. మీకు అర్థమయ్యేది ఇప్పటికే. ఏ ఒక్కని నమ్మమాకండి, నా ప్రభువుని నమ్మనండి. ప్రైజ్ లార్డ్. ఎవడో నా బోటు బాయ్ ఉంటాడు, సాయం చేసి పోల్లే మొసల్ది వేసుకుని డిక్కీలో వేసుకో అనుకొని ఆ తర్వాత ఎంత సెట్టు కొట్టే తర్వాత సంగతి అది వేరే విషయం. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఎస్, నువ్వు ఏదైతే చూచావో అది నీదే, ఏదైతే చూచావో అది నీదే.
ఏదైతే అడుగు పెట్టావో అది నీదే. ఎందుట్లో అయితే అడుగు పెట్టావో, నేను ఇలాగంటాను, ఒకానొక దినము వేగి చూడటానికి వెళ్ళిన నీవు, వెనకొచ్చిన నీవు మరొక ప్రవేశం ఉండబోతుంది. మరొకసారి అవకాశం ఉంది. నీవు వేగి చూచి వెనకొచ్చినట్లుగా కాదు, నువ్వు వేగి చూచి వచ్చావు కాబట్టి చూచిన దానిని నీవు కైవసము చేసుకోబోతున్నావు. నేను చెబుతాను, నీవు వేగి చూచేటప్పుడు అది నీది కాదు. ఆ తర్వాత వేగి చూచి వచ్చిన తర్వాత అది నీది కాబోతుంది. వేగి చూసి వచ్చినప్పుడు ఫస్ట్ టైం అది నీది కాకపోవచ్చు. ఆ తర్వాత దేవుడు నీది చేయబోతున్నాడు. డాక్యుమెంట్ సిద్ధపరచుకో. నా దేవాది దేవుడు ఈ పని మీద ఉన్నాడు ఈ రాత్రి. అది నీకు సొంతమయ్యేటట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లరా, ఈరోజు ఖచ్చితంగా దేవాది దేవుడు నీవు వేగి చూసిన దానికి, వేగి చూసి, ఒకవేళ మీ భాషలో చెప్పాలంటే బేరమాడి వచ్చింది నీదే. ఆమెను చెప్పరు. మన బతుకులు ఎంతసేపు ఆ కూరగాయల మార్కెట్లోకి వెళ్ళటం, ఈ టమాటాలు ఎంతమ్మా, కొనేది లేదు, తెచ్చేయలేదు, దానికి ఒక గెలటం, ఆ పొట్లకాయ గెలుతావు, బీరకాయ గెలుతావు, బెండకాయ గెలరు, నరకటమే ఎంతసేపు. ఇంత ఈసోది కానీ పర్వతాల మీద పెట్టం. అసలు మన ఆశ అంతా, ఈ హాలిడేస్ ఆశ అంతా కూడా ఎంత, కూరగాయలు ఎంత, 100కి 4 కేజీలు ఉల్లిపాయలు రా, 8 ఇస్తావా, ఎంత, మాలాంటోడైతే 5 ఇస్తావా అంటాడు. అది మీరైతే అరే సరే అటు చేసి ఇటు చేసి వాడు ఏమాత్రం మరి కాటా తప్పు జాతరో ఏం జాతరో నాకైతే తెలియదు, కానీ 7 కాయం చేసి పారేసిండు. ఎంత, మీరు సామాన్యులా? మొత్తం 7 మొత్తం తీసుకొచ్చారు. పాపం 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 మళ్ళీ దాని కొసర కూడా అది ఇచ్చిందే వాడు. మళ్ళీ దానికి మళ్ళీ కొసర అమ్మమ్మ నేనే ఇస్తా ఉండమ్మా, ఇచ్చిననుకో ఇది చూసి లోనేసుకొని దాంట్లో నుంచి చిన్నలు తీసి ఇది బాగల ఇంకోటి ఈసారి ఇది తీసుకుంటారు. ఓరి ఎంతసేపు ఉల్లిపాయలు లావుగా ఉండాలనే తప్ప కొండ స్వాధీనపరుచుకుందాం అనేది ఉండదు. ఆ కొండ నాదే. చిన్న వాటి మీద పెట్టమాకండి మనసు, ఉన్నతమైన వాటి మీద పెట్టండి. రాజీ పడద్దంతే. నా దేవుని వాక్యాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. క్రీస్తునందు నా దేవుని ప్రియులారా, ఈరోజు కావాలని ఆశపడేవాడు ఇక్కడ ఉన్నారు, పోగొట్టుకొని వెతుకులాడుతున్న వాడు ఇక్కడ ఉన్నారు. ఈ రాత్రి నా దేవాతి దేవుడు ఆ కొండ నీకు సొంతం చేయాలని ఒక ఆశ. ఉర్రాబారా శ్యామాలారా తన రీగాబారా తూరా శబౌ రకా తిలా లిరబాషౌ కబాలా కాతనా బాలారా. నీవు కాదనుకొని, నీకు చేతగాక, నీ లైఫ్ స్టైల్ అది కాదని విడిచి పెట్టిన దాన్ని కూడా ఒకానొక దినము నువ్వు స్వాధీనపరచుకోబోతున్నావు సోదరా. నీ మనసు గాయపడేటట్లుగా కాకుండా ఉల్లాసపడేటట్లుగా దేవాతి దేవుడు చేయబోతున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చూసావంటే అది నీదైపోతుంది, నీదవ్వబోతుంది. నేను ఒక మాట చెప్తాను ఇక్కడ తల్లిదండ్రులారా, మీకు ఒక మాట చెప్తాను. కాలేబుని యొక్క జీవితంలో ఆధ్యాత్మికమైన ఒక చక్కని యొక్క నమ్మకం తన వృద్ధాప్య దశలో కూడా ఎక్కడా కూడా ఆ వెళ్ళాలనే ఒక కాన్సెప్ట్ ఎక్కడా కూడా పోగొట్టుకోలేదని చెప్పాను. నేను ఒక దైవ సేవకుడిగా చేతులు జోడించి మరీ చెబుతున్నాను ఈ మాట. నీ పిల్లలకు నీకు కలిగిన యొక్క దర్శనపు యొక్క భారము నీ పిల్లల్లోకి నువ్వు తీసుకువెళ్ళగలుగుతున్నావా? ఎస్. ఏంటి తేడా? నువ్వేమో పాకులాడుతూ, ప్రయాసపడుతూ, కష్టపడుతూ, బాధపడుతూ, వేదన పడుతూ, దేవుని దగ్గర నువ్వు ప్రయాసపడి జాగారాలు చేసి పొడగము కట్టుకొని ఉపవాసాలు చేసి కన్నీరు గార్చి నీవు పొందుకున్న యొక్క అనుభవం నీకుంది. కానీ నీ పిల్లల తరం వచ్చేసరికి అంత డెప్త్ లేదు. నీవు క్రైస్తవుడు అయ్యావు కాబట్టి నీ పిల్లలు క్రైస్తవుడయ్యాడు. దట్ ఈస్ పాయింట్. నీవు క్రైస్తవుడయ్యాడు కాబట్టి నీవు ఏ కోణంలో నీవు దేవుని మీద ఒక పట్టు సంపాదించుకున్నావో నీ పిల్లలకి ఆ పట్టు లేకపోవటం అనేది గమనార్హం. తల్లిదండ్రులు ఉన్నారా? నీవంటే విశ్వాసంతో కొట్టొచ్చావు, వాళ్ళని గాలి కొట్టుకొచ్చేటట్లుగా చేయమాకంటున్నాను నేను. నువ్వు ఒక పట్టుతో వచ్చావు, నువ్వు ఒక కష్టంతో వచ్చావు, ఒక బాధతో వచ్చావు, ఒక ఇబ్బందితో వచ్చావు. దేవాది దేవునితో ముఖాముఖి మాట్లాడి నువ్వు తెచ్చుకున్న అనుభవం ఉంది. నీ పిల్లలకు దేవాది దేవుని దగ్గర ముఖాముఖిగా మాట్లాడే ఒక అనుభవంలో నీ పిల్లలు నీ చేతి కింద తయారవుతున్నారా? పట్టు సదిలిందండి. నేను అలాగ నేర్పించాను నా పిల్లలకి. ఈరోజు నేను గర్వంగా చెప్తాను. ఒక మాట చెప్పాను, ఆదివారం మాకు భోజనం వండుకోవడానికి టైం ఉండదు, ఎడుబడే వస్తూ ఉంటాం. తెలుసు, పిల్లలు ఇంట్లో ఉన్న పిల్లలకు తెలుసు. బయట హోటల్ నుంచి తెప్పించుకుంటాం. 2 బిర్యానీలు అయితే కనుక 6 కొత్తాయి మా ఇంట్లో. 2 బిర్యానీలు అయితే 6 పంచుకుంటాం మేము. ఆ తినేటప్పుడు అంతా సెట్, పాతిళ్ళు అంతా సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత చిన్నబాబునే లేపి కానుక పెట్టి తీసుకురమ్మన్న. తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేయన్న. ఎంత ఉండేది ఆ పాట? దాంట్లోంచి ఆ రోజు పెద్దనోడు 10 రూపాయలు తీయన్న. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? తెలిసిందా? దాంట్లో విశ్వాసుల యొక్క రక్తం ఉందిరా, దాంట్లో విశ్వాసుల యొక్క ప్రయాసం ఉందిరా, దాంట్లో విశ్వాసుల యొక్క కష్టం ఉందిరా. పెట్టేసే, వెళ్ళిపో. ఆ టైంలో తినబుద్ధి అయిద్దండి? అడం తినబుద్ధి అయిద్దా? ఇప్పుడు తినండి అన్నాను. ఒకనొక రోజు చెప్పాను వాళ్ళకి, మీలో పెరుగుతున్న యొక్క ప్రతి అణువు, ప్రతి రక్త బిందు దేవుని సొమ్ము. మీలో రక్తం ఎదుగుతుందంటే, మీలో రక్తము ఉంది అంటే, మీలో రక్తం ప్రవహిస్తుందంటే అది దేవుని సొమ్ము అయి ఉంది. అందుకనే ఈరోజు కూడా వాళ్ళకి ఆ డబ్బు విలువేంటో వాళ్ళకి తెలుసండి. దాన్ని బట్టి నేను తండ్రిగా గర్విస్తున్నాను, అతిశయిస్తున్నాను చెప్తున్నాను. ఈరోజు కూడా వాళ్ళకి డబ్బు చిందరబందరగా ఖర్చు పెట్టడం వాళ్ళకి తెలియదు. ఒక దేవుని యొక్క పరిచర్లో సొమ్ము అడగటానికినే వాళ్ళు సందేహిస్తారు. దేవుని యొక్క పని కొరకు ఖర్చు పెట్టడానికే
వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి నా దగ్గరికి వస్తుంది లిస్ట్ ఏదైనా వస్తే. ఇంతవరకు పిల్లలు నా దగ్గరికి వచ్చి ధైర్యంగా అడగటం చేత కాదు, తెలియదు. అది నా పెంపకం, అది నా పెంపకం. నా దేవుని పిల్లరా, నా దేవుని పిల్లరా, ఎస్ నేను పడ్డాను. నేను ప్రభు దగ్గర అంగలార్చింది ఏంటో నాకు తెలుసు. కనుక చిన్న నాటిలో వాళ్ళకి అపము సొమ్ము తెలియక ముందే అడవిలో రాత్రుళ్ళు 3, 4, తెల్లవారుజామున 4, తెల్లవారుజామున 6 గంటలకి మళ్ళా తిరిగి ఇంటికి తీసుకొచ్చిన సందర్భాలు నేను ఏం పట్టానో అది వాళ్ళకి చూపించాను. కాబట్టే ఈరోజు వాళ్ళకి ఆ డబ్బు విలువేంటో, సంఘపు విలువేంటో, దేవుని యొక్క భక్తి యొక్క విలువేంటో వాళ్ళకి తెలుసుకున్నారు. ఈరోజు సేవకుల యొక్క పిల్లలు ఎంత లగ్జరీగా బతుకుతున్నారో నేను ఎరుగుదును. దేవుని పిల్లరా, ఈరోజు ప్రతి రూపాయికి లెక్క చెప్పుకోవలసిన వారమై ఉన్నాం. మేము ప్రతి విశ్వాసి ఇచ్చిన యొక్క ప్రతి రూపాయికి మేము జవాబుదారమై ఉన్నాం. ప్రతి ఒక్క నోటి వెనకాల ఎంత కన్నీరు ఉందో, ఎంత రక్తం ఉందో, ఎంత ప్రయాసం ఉందో అది నేను ఎరుగుదును. కందిమాల వారి బంజులు అయితే చిన్న పిల్లలండి, వాళ్ళు ఇచ్చే పాకెట్ మనీ. నేను ఆదివారం అనుకుంటా పెద్దవాళ్ళని చూసి, వాలంటీర్ని చూసి, వాళ్ళందరూ కలిసి తీసుకొచ్చి, అయ్యా ఇదిగో మా శ్రేష్ఠ భాగం తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళైన తర్వాత వృద్ధులు స్టార్ట్ అయ్యారు. వాళ్ళకి నేనేదో చేయవలసింది. వాళ్ళకి ప్రార్థన చేసినప్పుడల్లా ఒకే ఒక ప్రార్థన చేస్తాను వాళ్ళకి. వాళ్ళు ఏదో వాళ్ళకి కలిగింది ఏదో తీసుకొస్తూ ఉంటారు, వాళ్ళ పెన్షన్లు తీసుకొస్తూ ఉంటారు. నేను ఆ ప్రార్థన చేసినప్పుడు పై ప్రార్థన వేరు, లోన ప్రార్థన వేరు. లోన ప్రార్థన నేనేం చేస్తానో తెలుసా? ప్రభువా, ఒక టైం వచ్చినప్పుడు, వీళ్ళు తిరగలేని ఒక పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని పోషించే ఒక నాయకుడిగా, సేవకుడిగా, కాపరిగా నన్ను ప్రభా, నీ బలిపీఠం దగ్గరకు వచ్చిన పిల్లల మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభా, వాళ్ళు 5 రొట్టెలు 2 చిన్ని చేపల దగ్గర నీ దగ్గరకు వచ్చారు ప్రభా. ప్రభా, ఈ టైంలో వాళ్ళు ఎందుకు ఇస్తున్నారో తెలియదు, తల్లిదండ్రులు ఇస్తున్నారు కాబట్టి ఆ వరుసలోనే, ఆ బాడీలోనే, ఆ పంతులోనే వచ్చి నిలబడ్డారు. కాబట్టే వీరు విత్తినదే వారు యవ్వన కాల వయసులో ఆ పంట కోసుకోవాలి. ఇప్పుడు విత్తేది ఇత్తనము, రేపు పండు చూడబోతున్నారు. మొన్న దైవజనులు పిటి వర్గీస్ గారు వారి యొక్క పాప ఇంటి ఓపెనింగ్ అప్పుడు నేను వెళ్తున్నప్పుడు, ఎందుకు సార్, నాకెందుకు కాదు సార్ అంటే, చిన్నపిల్లలు వాళ్ళ పాప మనమరాళ్ళు తీసుకొచ్చి ఇద్దరు చెరొక కానుక తీసుకొచ్చి నా దగ్గర పెట్టారు. ఏంటి పాస్టర్ గారు అన్నారు, నేను ఇప్పుడే వాళ్ళకి కానుక విత్తటం కనుక నేర్పించకపోతే, చిన్న వయసులోనే వాళ్ళకి దేవుని యొక్క సన్నిధిలో విత్తడమేంటో నేర్పించకపోతే, వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళకి దేవుని దగ్గర నుంచి ఏం వస్తాయండి? వాళ్ళకి క్రీస్తునందు నా దేవుని పిల్లరా, గమనించండి. ఈరోజు దేవాది దేవుడు మీ అనే ఒక జీవితంలో నువ్వు ఏది చూచావో దాన్ని ఖచ్చితంగా స్వాధీనపరచుకోబోతున్నావా? రాజీ పడవద్దు. ఒకవేళ నా యొక్క టైం అది కాదు, నా యొక్క స్తోమతది కాదు అని తిరిగి వచ్చిన నీ యొక్క జీవిత అనుభవాలలో నా ప్రభువు నిన్ను ఘనంగా ఉంచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారసత్వము కోరుకునే హక్కు, వారసత్వాన్ని కోరుకునే యొక్క హక్కు వీళ్ళిద్దరికీ ఉందండి. ఎవరిద్దరికి ఉంది? ఏ వారసత్వం? లేకపోతే ఏది స్వాధీనపరుచుకునే హక్కు, ఏది స్వాధీనపరుచుకునే హక్కు? ఎస్, ఇలాగ చెప్తే మీకు అర్థమవుతుంది. చాలామంది కానాలు ఇద్దరు వెళ్ళారు కాదు, చాలామంది వెళ్ళారు. అయితే ఐగుప్తులో నుండి బయలుదేరేటప్పుడు ఆ వయసులో ఉన్నవాళ్ళు, ఏ వయసులో? యవ్వన కాలంలో ఉన్నవాళ్ళు వాళ్ళే అంటే ముసలోళ్ళు, మొక్కోళ్ళు మొత్తం పోయారు. ఈ మధ్యలో ఉన్న యొక్క ఈ 40 సంవత్సరాల యొక్క కాల వ్యవధిలో పుట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళారు.
అంటే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన యొక్క యవ్వన యొక్క వాళ్ళల్లో వీళ్ళిద్దరు వెళ్ళారు. అంటే ఆ పాత జ్ఞాపకాలు ఐగుప్తు తెలిసిన వాళ్ళు వీళ్ళిద్దరే. దాని యొక్క భాగ్యం ఏమిటో, దాని యొక్క స్థానం ఏమిటో, దాన్ని రుచి చూసింది వీళ్ళే, మిగతా వాళ్ళకి. అందుకనే ప్రభు అయిన దేవాతి దేవుడు ద్వితీయ ఉపదేశ కాండం పెట్టింది దేనికో తెలుసా? మధ్యలో పుట్టుకొచ్చిన జనరేషన్, మధ్యలో పుట్టుకొచ్చిన, నేను పుట్టుక క్రైస్తవుని కాదు, కానీ నా పిల్లలకు పుట్టుక క్రైస్తవులే. మీకు అర్థమవుతుందా? నేను పుట్టుక క్రైస్తవుని కాదు, నా పిల్లలకు పుట్టుక క్రైస్తవులే. ఎలాగా? మేము క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పుట్టారు. ఓకే, అంటే వీళ్ళు మధ్యలో పుట్టుకొచ్చిన వాళ్ళు, మిగతా వాళ్ళు అవుతారు. కానీ ఆ యొక్క ఐగుప్తు యొక్క పొలిమేరను దాటే యవ్వనస్తుల్లో వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరితో పాటు ఈ మధ్యన పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను అంటాను, నా దేవుని పిల్లరా, దేవాతి దేవుడు నిన్ను నీ పిల్లలను కూడా విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. నేనంటాను, మధ్యలో చాలామందికి గాయాలయ్యాయి, చాలామంది మరణించారు, కానీ దేవాతి దేవుడు నీకు స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎస్, ఐగుప్తులోంచి బయటకు వచ్చిన వాళ్ళకి చాలామంది గాయపడిన వాళ్ళు ఉన్నారు, అలాగే చనిపోయిన వారు ఉన్నారు. కానీ దేవాతి దేవుడు ఆ కొండను నీకు ఇవ్వబోతున్నాడు. ఆ కొండ నీదే. ఆశపడేవారులారా, నేను ఇంతవరకు ఉపోద్ఘాతమే చెప్పాను, ఏ ఒక్క రెఫరెన్స్ మీకు చూపించలేకపోయాను. దానికి కారణం మీరే. దేవుని చిత్తమైతే నేను చెప్తాను తల్లి, ఎవరైతే తిరుగు నుంచి నాతో పాటు వస్తారో వాళ్ళు కూడా ఇదే నడిచినంత వరకు నడిపిస్తానేమంట. నడిచినంత వరకు కూడా ఇదే మెసేజ్. ఆ కొండ వచ్చిన వాళ్ళకి కొండ, లేకపోతే దాని మీద నుంచి వచ్చిన బండ. ఆ కొండ చెప్పండి, ఆ కొండ పక్కన వాళ్ళు చెప్పండి, నా పని అయిపోయిందని చెప్పండి. నా పని అయిపోయిందని చెప్పండి. ఇది నా పని కాదు. వాట్ నాన్ సెన్స్ టాకింగ్. మీరు మెదలకుండా ఉండండి. అస్సలు తెల్లారుజామున 4 అవుతే ఒట్టు మీ మీద ఒట్ట. నా దేవుని పిల్లరా, ఎస్, ఈ దినము ప్రభు ఏదైతే సెలవిచ్చాడో, దేవుడు ఏదైనా చూపిస్తే ఎట్లా ఉంటాయండి? మహలంటే అడ్డు పెట్టారు, కరెంటు షాక్ కొట్టిన కాకిలాగా, వంటావదం తాగిన మొహంలాగా, దేవుడు చూపిస్తే ఆ వాక్యం చదవండి. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఆ కొండ ప్రదేశమును నాకు దయచేయము. శక్తివంతమైన తప్పుడు కొడుతూ దేవుని స్తుతిద్దాం. యెహోవా సెలవిచ్చిన యొక్క ఆ కొండ, యెహోవా సెలవిచ్చిన ఆ కొండ అనండి, మాట అనండి. నేను అట్టాగే అన్నానా? కాదు, దమ్ముంటారండి. యెహోవా సెలవిచ్చిన కొండ, కానీ మీ నోళ్ళు ఇవి కాదు. స్టార్ట్ చేయండి, మర్యాదగా స్టార్ట్ చేయండి. వస్తే మాట్లాడితే తుప్పలను రావాలి, నాకు రక్తం ఉన్న బయటపడాలి. ఒక పాట పాడి వాళ్ళ ముఖాల్లో విచిత్రాలు ఉంటాయంటే అసలు ఎందుకు ఎత్తుకున్నట్టు, ఆ మెట్టు మీద ఆ కాండిషన్ లో ఎందుకు ఎత్తుకున్నట్టు, వీళ్ళ ముఖాలు ఇంత విచిత్రం మారాలి. ఈ కీబోర్డ్ వాళ్ళు చూస్తూ ఉంటారు, వీళ్ళేమో
నన్ను ప్రభువే క్షమించునుగా. యెహోవా సెలవిచ్చిన నేను ఏ టైంలో చెబుతున్నాను, మీరు ఏ టైంలో చెబుతున్నారు? మొత్తం అసలు నోరు తెరిస్తే అసలు నాలుక ఊడిపడిద్ది అన్నట్టు ఉండాలి. నాకు నాలుక కనపడకూడదు, కొండ నాలుక కనపడాలి. పాస్ గారు మీరు మాట్లాడినప్పుడు కొండ నాలుక కనపడలేదే, నాకు సగమే ఉంది, తెగింది. నిజమే, నేను చెప్పేది పుట్టేదట్టిదే కాదు. ఎస్, అందుకని నా మాట నత్తిగాను శుద్ధిగాను వస్తుంటుంది, కానీ మాటలు శుద్ధి కాదు. పట్టుకోండి. యెహోవా నాకు సెలవిచ్చిన, అది యెహోవా నాకు సెలవిచ్చిన, యెహోవా నాకు సెలవిచ్చిన, యెహోవా నాకు సెలవిచ్చిన ఆ కొండ నాదే, ఆ కొండ నాదే, ఆ కొండ నాదే. అది నాకు దేవుడు స్వాధీనపరచబోతున్నాడు. యెహోవా నాకు స్వాధీనపరచబోతున్నాడు. యెహోవా నాకు స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడు. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం.